దేవి పార్వతి తన మొండిపట్టు మానకుండా మునుపటిలాగే తపస్సు చేస్తోంది. ఆమె మొండిపట్టును మాన్పించడానికి మళ్ళీ ఒకసారి ప్రయత్నించి చూస్తాను. ఓం బ్రహ్మణ్యే నమః. ఓం బ్రహ్మణ్యే నమః. ఓం బ్రహ్మణ్యే నమః. పార్వతి, ఓం బ్రహ్మణ్యే. దేవి పార్వతి, పార్వతి కళ్ళు తెరు. కళ్ళు తెరు దేవి పార్వతి. మేము నీతో ఏదో చెప్పదలిచాము. పార్వతి, బహుశా నీవనుకుంటున్నావేమో నీ ఈ శ్యామల వర్ణానికి కారణం మేమని. దానికి మేము అంగీకరిస్తాము. ఇక ఈ ఏకాంత తపస్సును మాను. ఇక మా వెంట కైలాసం తిరిగిరా. దేవి పార్వతి, నిన్ను సంతోషపెట్టడానికి మేము ఏదైనా చేయగలం. నీవు కళ్ళు తెరు. మునుపటిలాగానే మమ్మల్ని ప్రేమభావంతో చూడు. ఓం బ్రహ్మణ్యే నమః. ఓం బ్రహ్మణ్యే నమః. ఓం బ్రహ్మణ్యే నమః. ఓం బ్రహ్మణ్యే నమః. అయితే నీవు కళ్ళు తెరవవా? కానీ ఇది మాత్రం తెలుసు కదా, మేము నటరాజు కూడా. మా సంగీత నృత్య కళను నీ ఎదుట ప్రదర్శించి నీ చేత కళ్ళు తెరిచేటట్టు తప్పక చేయగలము. ఓం బ్రహ్మణ్యే నమః. 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 ఓం బ్రహ్మణ్యే ఓం బ్రహ్మణ్యే నమః. ఓం బ్రహ్మణ్యే నమః. ఓం బ్రహ్మణ్యే నమః. ఓం బ్రహ్మణ్యే నమః. ఓం బ్రహ్మణ్యే నమః.
పరమేశ్వరుడు ఎంతగా ప్రయత్నించినప్పటికీ పార్వతి తన తపస్సును మానదు. ఇది కూడా శివలీలయే. ఈ శివలీల కారణంగానే మరొక వంక క్రూరులై అత్యాచారాలు చేసే శుంభ నిశుంభులు, వారి రాక్షసగణాలు అమాయకులైన ఋషులపైన మునులపైన నిరంతరము హింసాకాండ చేయసాగారు. ఆ ఋషులు మునుల దీనారావాలు యావత్ ప్రపంచంలోనూ మారుమురుగాయి. బ్రహ్మదేవా! దేవి సరస్వతి, శుంభ నిశుంభుల అత్యాచారాలు తమ చరమస్థాయికి చేరుకున్నాయి. నేను వెంటనే కైలాసం వెళ్ళాలి. హరహర మహాదేవ, హరహర మహాదేవ. బ్రహ్మదేవ, మేము తమ కోరికను మన్నించిన వారమై దేవి పార్వతి పట్ల దురుసుగా ప్రవర్తించి ఆమెను కాళిక అన్నాను. ఇక తమరు ఆమె తపస్సును సఫలం కావించండి, శుంభ నిశుంభులను అంతమొందించండి. అలాగే చేస్తాను దేవేశ్వర. ఓం బ్రహ్మణ్యే నమః. దేవి పార్వతి, బ్రహ్మదేవా ప్రణామం. దేవి పార్వతి, తమరి తపస్సు సఫలమైంది. తమరు నా పిలుపు విని నాకు దయతో దర్శనమిచ్చారు. దీన్ని నా యొక్క అదృష్టంగా భావిస్తాను. కానీ నా తపస్సు సఫలం కావాలని అనుకుంటే బ్రహ్మదేవా, తమరు నాకు నా మునుపటి వర్ణాన్ని, రూపాన్ని మళ్ళీ ప్రసాదించండి. నేను శివాజ్ఞతో ఈ ఉద్దేశం నెరవేర్చడానికి ఇప్పుడు ప్రత్యక్షమయ్యాను దేవి. తమరు శివాజ్ఞ వల్లనే ప్రత్యక్షమైతే దయచేసి తమరు నాకొక్క సంగతి చెప్పండి. నాకిటువంటి కాళిక రూపం కూడా శివేచ్ఛ వల్లే కలిగిందా? బ్రహ్మదేవా, తమరు నా ప్రశ్నకు సమాధానమివ్వరే? ఏం సమాధానమిస్తాను దేవి? మీకు మీరే శక్తి రూపిణి కదా. తమకిది తెలీదా? ఏ కార్యమైనా శివేచ్ఛ లేకుండా జరగదని. బ్రహ్మదేవా, దయచేసి నాకు విషయం చెప్పండి. ఏమిటా శివేచ్ఛ? ఎందుకు నాకి శ్యామల వర్ణం సంభవించింది? ఇలా కఠోర యాతన ఎందుకు అనుభవించాను? చెప్పండి బ్రహ్మదేవా, చెప్పండి. ఇది యాతన కాదు, ఇది కర్తవ్యమే దేవి. ఇక నా వరంతో పాటు ఈ కర్తవ్యం కూడా నెరవేరుతోంది. కర్తవ్యం నెరవేరబోతోందా? వరం వలన? అవును దేవి, నేను మీకు వరమిస్తున్నాను. తమ యొక్క శ్యామల వర్ణం నుంచి శ్యామల వర్ణి అయిన అయోనిజి అయిన దివ్యకన్య పుట్టబోతోంది. తమకు మళ్ళీ గౌరవర్ణము, తమ రూపము ప్రాప్తించనున్నాయి. దేవి, తమ నుంచి పుట్టిన ఈ అయోనిజ అయిన కన్య యొక్క పేరు కౌశికి. కౌశికియా? కౌశికి. ఈ కౌశికి
భూమిపై అత్యాచారాల పరిధిని ఉల్లంఘించిన శుంభనిశుంభులంతానికి కారణం కాగలదు. అంటే నన్ను కాళిక చేయడంలో ఉద్దేశ్యం కౌశికిని సృష్టించడానికేనా? తమకిది తెలియదా దేవి పార్వతి? శివుని లీలలెప్పుడూ అద్భుతమైనవి. దేవి కౌశికి, మీరు ఈ పర్వతానికి ఎదుటనున్న పర్వతంపై నివసించండి. సంఘటనల క్రమము కొంతకాలము గడిచాక శుంభనిశుంభులు తమ వధకై ప్రేరితులై తమ ఎదుటకు స్వయంగా వచ్చేస్తారు. దేవి పార్వతి, శివుడు శివగణాలతో సహా కైలాసంలో తమకై వేచి ఉన్నారు. బ్రహ్మదేవా, ఇంకా కైలాసానికి వెంటనే వెళ్ళడం అవసరం అనిపిస్తోంది. ఓ బ్రహ్మదేవా, నేను కూడా తమ ఆదేశానుసారం ఈ పర్వత శిఖరంపై నివసిస్తాను. నేను మీ ఇద్దరికీ శుభం కోరుతున్నాను. శుభమస్తు. పుత్రి కౌశికి, ఎదుటనున్న శిఖరంపై నీ ప్రాసాదం నిర్మించుకుని నిర్భయంగా ఉండు. నీవు శక్తికి ప్రతీకవే. నీకు నా సహాయం అవసరమనిపిస్తే నీవు నన్ను స్మరించుకో. నేను తప్పక వస్తాను. నేనక్కడికి వెళ్ళి విధి విధానాన్ని, నా బాధ్యతను కూడా నేను నిర్వర్తించవలసింది. నాకిక సెలవివ్వండి. మహాదేవి కౌశికి జయం. మాతా పార్వతికి, మాతా పార్వతికి, భక్తవత్సలుడు శివశంకరులకు, మాతా పార్వతికి, భక్తవత్సలుడు